ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే దీంట్లో రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. సరే, కాసా కట్ చేసుకోవచ్చు, కానీ దేనికి అదే చేసుకుందామండి. చూడండి, దేనికి అదే ఎట్లా చేస్తాము. సో దీన్ని పైన కింద 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేసామని హెచ్చ వేద్దాం. కొద్దిగా పైన కింద 1 ప్లస్ సైన్ ఏతో హెచ్చ వేసామనుకో, ఎంత అవుద్ది? అది 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, అంతే కదా. పైన కింద మల్టిప్లై, కింద 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అంటే ఏ ప్లస్ బి ఇంటూ మైనస్ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అర్థమైందండి? పైన కింద 1 ప్లస్ సైన్ ఏ అయితే 1 ప్లస్ సైన్ ఏకి ఇంకోటి కలిసి స్క్వేర్ అయింది. 1 మైనస్ సైన్ ఏ అంటే 1 ప్లస్ సైన్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. రైట్. అలాగే దీన్ని కూడా అలాగే చివరికి వేసుకోవచ్చులేండి. పైన ఏమొచ్చుకోండి, 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ రూట్ కొట్టుకుపోద్ది, పైన 1 ప్లస్ సైన్ ఏ మిగులుతుంది. కింద 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ కదా, మరి దానికి కూడా రూట్ ఉంది కదా, ఎంత అవుద్దండి? కాస్ ఏ అవుతుంది. అది 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. సరే, ఇది చేసామనుకోండి 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ వస్తుంది. అది ఎవడో ఎందుకో చూద్దాం. చూడండి పోనీ. సో దీంట్లో పైన కింద 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేసామనుకోండి, అప్పుడు దిస్ ఈజ్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏతో. అందుకని పైన ఏమొస్తుంది? 1 మైనస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, కింద 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అది సరే, ఇక్కడ స్క్వేర్ రూట్ కొట్టుకుపోద్ది. దిస్ ఈజ్ 1 మైనస్ సైన్ ఏ పైన, కింద 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ, దానికి రూట్ ఉంది కదా అంటే కాస్ ఏ. రెండింటికి సేమ్ డినామినేటర్, హారం సేమ్ ఉంది డినామినేటరు. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్, అప్పుడు సేమ్ కింద కాస్ ఏ కదండి, పైన 1 ప్లస్ 1 2, దట్ ఈస్ 2 బై కాస్ ఏ. కాస్ ఏని పైగా 2 పోయినాం అనుకోండి, దట్ ఈస్ 2 సీకెంట్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి.